బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం రేపింది. చిరుతపులి కదలికలు ట్రాప్ కెమెరాల్లో రికార్డు కావడంతో భద్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది. భక్తులకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంది. భక్తులు కూడా నడకదారిలో అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లాలని సూచించింది. తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. చిరుతపులి కదలికలు ట్రాప్ కెమెరాలో రికార్డు అయినట్లుగా తెలుస్తోంది. భక్తులకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి? రేఖ, మరోసారి చిరుత కదలికలు నడకదారిలో కనిపించడంతో భక్తుల్లో కలకలం చెలరేగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు తెల్లవారుజామున ట్రాప్ కెమెరాల్లో, నడకదారిలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతపులి కదలికలను గుర్తించారు. గతంలో సెల్ ఫోన్ బిఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ టవర్ సమీపంలోనే ఈ చిరుత కనిపించినట్లు అధికారులు గుర్తించారు. అక్కడ ట్రాప్ కెమెరాలు బిగించారు. ఎప్పట్లో అయితే లక్ష్యత మీద దాడి జరిగిన తర్వాత నడకదారిలో పెద్ద ఎత్తున, ముఖ్యంగా ఏడో మైల్ రాయి వద్ద నుంచి నరసింహస్వామి ఆలయం వరకు ఉన్న మార్గంలో అటు ఇటువైపు నడకదారికి అటు ఇటువైపు ట్రాప్ కెమెరాలు సుమారు 400 పైగా బిగించారు. ఎక్కడ ఏదైనా జంతువు కదలిక కనిపించినా వెంటనే రికార్డ్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున ఒక చిరుత నడక మార్గం సమీపంలో వెళ్తున్నట్లు గుర్తించిన తర్వాత అధికారులు పూర్తి స్థాయిలో భక్తులకు అలర్ట్ చేశారు. ఇప్పటికే రాత్రి 10 దాటితే నడకదారిలో భక్తులకు అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి గుంపులుగా వెళ్లాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు నడకదారికి అటు ఇటువైపు ఫోకస్ లైట్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో ప్రతి కదలిక ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. దీంతో పాటు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఈ స్టేట్ ఫారెస్ట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు కూడా టీటీడీ అందజేసిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఈ వన్యప్రాణుల కదలికలను గుర్తించడానికి వీలవుతుందని చెప్తున్నారు. దీనిలో భాగంగానే ఈ రోజు ట్రాప్ కెమెరా ద్వారా ఈ చిరుతను గుర్తించాము. భక్తులు పూర్తి స్థాయిలో అలర్ట్ కావాలని చెప్తున్నారు. దీంతో పాటు ఎండాకాలం, వేసవి కాలం కావడంతో ఆహారం కోసం, నీటి కోసం చిరుతలు అడవి లోతట్టు ప్రాంతాల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా భక్తులను ఇటు టీటీడీ అధికారులు, ఫారెస్ట్ విజిలెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్.